ప్రధాని మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. చోటాభాయ్ అక్రమంగా డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. మరి చోటాభాయ్ నిర్వాకాన్ని మాత్రం ఎందుకు క్షమిస్తున్నారని నిలదీశారు. ఇవాళ చోటాభాయ్ అక్రమాలను డబుల్ ట్యాక్స్ వసూళ్లను చూసి చూడనట్లు వదిలేస్తే రేపు డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు మీకు సహకరిస్తాడా అంటూ మోదీని ప్రశ్నించారు. తెలంగాణ వర ప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బడేభాయ్ చోటాభాయ్లది ఒకే మాట ఒకే బాట అని కేటీఆర్ అన్నారు. ఒకరు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బలి చేయాలని చూస్తుంటే మరొకరు తమిళనాడు కోసం తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి జలాలను తరలించుకుపోవాలనే కాళేశ్వరంపై ఈ కక్ష అంటూ దుయ్యబట్టారు. మీకు మీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులపై ఎందుకింత వివక్ష అని కేటీఆర్ మోదీని నిలదీశారు. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణకు వచ్చిన మోదీ మరి అదే పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు ఎందుకు పాతరేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. 10 ఏళ్లు గడిచినా తెలంగాణ విభజన హక్కులను ఎందుకు కాలరాశారని ఫైర్ అయ్యారు. అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే బహిరంగ సభల్లో బీజేపీ వాగ్దానాలను ప్రజలెలా విశ్వసిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసే ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. అచ్చే దిన్ సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అంటూ మోదీ ఇచ్చిన నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పాలన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కూడా ఉచిత రేషన్ పథకం కింద దేశంలో 80 కోట్ల మంది పేదలు ఎందుకు ఉన్నారో వివరించాలన్నారు కేటీఆర్.